ఉండాలి. అది నాకు చాలా వరకు వెళ్ళింది. అయితే ఏదైతే ప్రభుత్వం తన పాలసీలు అనుకుందో ఆ పాలసీల్ని అమలు చేసేటప్పుడు వీళ్ళందరికీ కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఆ ఫ్రీ హ్యాండ్ కనుక ఇవ్వగలిగితే కలెక్టర్లు కానీ లేదంటే ఐపీఎస్లు కానీ పనిచేస్తారు. ఇందాక మీరు అన్నట్టు కొంతమంది ఇంకా పాత వాసనలు పోని వాళ్ళందరూ ఉన్నారు. ఆ పాత వాసనలు పోని వాళ్ళు ఎవరెవరున్నారు అనేది ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్లో ఇంకా వాళ్లే పనిచేస్తున్నారు, ఎక్కువ మంది కీలకమైన పోస్టులు అనేది మనకి వస్తున్న వార్తలు. కాంట్రాక్ట్ పొజిషన్ అందరూ అలాంటి వాళ్ళే తయారైనప్పుడు ఏం చేయలేని పరిస్థితి కొంతవరకు ఉంది. కాబట్టి కొంతమందిని పక్కన పెట్టారు, ఇంకా కొంతమంది పక్కన పెట్టవలసిన ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా వీళ్ళని సరి చేయవలసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ మీద కొంత నిఘా అనేది అవసరం. ఎలా పనిచేస్తున్నారు అన్నది గమనించడం అవసరం. వీళ్ళందరూ పనిచేస్తారులే, మనం దిశానిర్దేశం చేసాం పనిచేస్తారులే అనుకుని వదిలేస్తే గనక వాళ్ళు సరిగా పనిచేయకపోతే ప్రభుత్వం పాలసీ మంచి పాలసీ తీసుకొచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ అవ్వదు, దానివల్ల చెడ్డ పేరు వస్తుంది. సో అందువల్ల పని చేస్తున్నారా లేదా అనేది తనిఖీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తేనే మిగతా కిందంతా కూడా క్యాడర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తారు. అది కాకుండా ఈ మొత్తం అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం కొన్ని సంస్థలను ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చకుండా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా సంస్థల్ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. ఈవెన్ ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు టీటీడీ లాంటి వాటిని తీసుకున్నారు అనుకోండి, అసలు అక్కడ మొత్తం అంతా కూడా కుంటుపడిపోయింది. అసలు తిరుమల వెళ్ళాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది అక్కడ పనిచేసే ఆఫీసర్లు కూడా అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు పనిచేసేది అలాగే పనిచేశారు, అంటే ఆధ్యాత్మికానికి వ్యతిరేకంగానే పనిచేశారు, పాలసీలు కూడా అలాగే ఏడ్చినాయి. అందువల్ల ఈసారి పాలసీలు మంచి పాలసీలు ఉన్నా కూడా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. ఆధ్యాత్మిక కేంద్రాలు అయితే ఆధ్యాత్మిక కేంద్రాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి, ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న వాళ్ళు ఉండాలి. అలాగే క్రీడలకు సంబంధించిన విషయాలు ఉన్నాయనుకోండి, క్రీడలకు సంబంధించిన అక్కడ ప్లేస్ అవ్వాలి 100%. ఎందుకంటే ఏసీఏ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని విజయసాయి రెడ్డి గారి కబంధ హస్తాల్లో పెట్టుకుని గత 5 సంవత్సరాల నుంచి దాన్ని భ్రష్ పట్టించారు. ఎందుకంటే వాళ్ళ అల్లుడు తమ్ముడు వీళ్ళందరికీ హస్తాల్లో ఉంది మొన్నటిదాకా. సో అలాంటి వాటిని ఇప్పుడు మళ్ళీ రేపొద్దున ఏసీఏ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా ఆ క్రికెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే గనక అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ ఒలింపిక్స్ పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ లో ఒలింపిక్స్ పెట్టాలన్న టార్గెట్ ఉంది ఆయనకి. దేశానికి ముందు రావాలి, దేశానికి వస్తే కనుక ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలన్న టార్గెట్ ఆయనకు ఉంది. అట్లాంటప్పుడు క్రీడా ప్రాధికార సంస్థలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిల్లో అంటే నేను ఉదాహరణ చెప్తున్నా, ఆధ్యాత్మిక కేంద్రంగా టీటీడీని, ఈ క్రీడలకు సంబంధించిన ఏసీ అని చెప్తున్నా. ఇట్లాంటి అంటే ఇక్కడ రైట్ పర్సన్ అంటే రైట్ ప్లేస్, అది కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తే, ఆఫీసర్స్ విషయం అయినా అంతే, చైర్మన్ లాంటి వాళ్ళ విషయం అయినా అంతే, రైట్ పర్సన్ అట్ ది రైట్ ప్లేస్ పెట్టారనుకోండి, అప్పుడు ఆయన ఏదైతే అనుకున్నారో ఆయన టార్గెట్ రీచ్ అవుతారు తప్ప, లేదంటే కనుక ఈయన అనుకున్నది ఒకటి, అవన్నీ కూడా సంస్థలన్నీ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు సరైన వాళ్ళు లేకపోయినా, అవగాహన లేకపోయినా, ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా అంతా కూడా తప్పుదారి పడుతుంది. నిధులు తప్పుదారి పడతాయి, అభివృద్ధి సంక్షేమం కూడా తప్పుదారి పడతాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రైట్. గని వీరాంజనేయులు గారు విన్నారు కదా ఈ పాయింట్.